संविन्मात्रस्थितश्चाहम् अजोऽस्मि किमतः परं व्यतिरिक्तं जडं सर्वं స్వప్నవక్ష వినశ్యతి. నిన్నటి రోజున రెండవ మంత్రం అధ్యయనం చేసుకున్నాం. నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితః హరిః. మూడవ మంత్రం సంవిన్మాత్రస్థితశ్చాహం అజః అస్మి కిం అతః పరం వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవక్ష వినశ్యతి. సంవిన్మాత్రః స్థితః అహం అజః అస్మి కిం అతః పరం వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవక్ష వినశ్యతి. వ్యతిరిక్తం అనగా బ్రహ్మము కంటే వేరై ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అదంతా కూడా జడం. జడం జడం అంటే దాంట్లో ఆత్మ సంబంధమైన లక్షణాలు లేనటువంటి పదార్థము. ఆత్మయందు ఏవైతే సచ్చిదానందత్వాద లక్షణాలు, సత్తు చిత్తు ఆనందము సర్వవ్యాపకత్వము అనేటువంటి బ్రహ్మమునందున్న లక్షణాలు లేకుండగా ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేక్తం, అది ఆత్మ కంటే వేరుగా ఉన్నటువంటివిగా అది భావించాల్సి ఉంటుంది. వ్యతిరిక్తం జడం సర్వం, అవన్నీ కూడా జడాత్మికము అని అర్థం. అనగా బ్రహ్మమునందున లక్షణాలు దేని యందు ఉండే అవకాశాలు లేవు. కాబట్టి జగత్తంతా కూడా జడము, జడ చేతనములు రెండే ఉన్నాయి. జడ చేతనములు వ్యావహారికమై ఉన్నటువంటి, ప్రాతిభాషికమై ఉన్నటువంటి అంతా కూడా జడం. ఒక్క బ్రహ్మం మాత్రమే చేతనం. ఈ జడాత్మికమై ఉన్నటువంటివన్నీ కూడా చేతనాశ్రయం కలిగి అవి వ్యవహరించే విధానంగా కలిగి ఉన్నాయి. అన్నింటికీ కూడా చేతనమే ఆధారము అని అర్థం. మీకు ఈ మాటలు కేనోపనిషత్తులో చక్కగా చెప్పుకొస్తాడు. ఏ చక్షుషా న పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యక్షక్షుషా న పశ్యతి, ఏ యొక్క చక్షురేంద్రియము స్వయముగా దృశ్యాలని వీక్షించలేదో, ఏ చేతనం యొక్క ఆశ్రయం కలిగి ఈ నేత్రేంద్రియం చూడగలుగుతూ ఉన్నదో, అట్టి ఆ నేత్రేంద్రియం చూస్తానికి గల శక్తి దేని ద్వారా వచ్చిందో తత్తు దానిని త్వం నీవు బ్రహ్మ బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. నేదం యదిదం ఉపాసతే, నేత్రేంద్రియం ద్వారా చూసేటువంటిది ఏది కూడా బ్రహ్మము కాదని అర్థం. నేదం యదిదం ఉపాసతే, నేత్రేంద్రియం ద్వారా చూసి ఉపాసించేది ఏది కూడా బ్రహ్మము కాదన్నాడు మంత్రం. యత్ శ్రోత్రేణ శృణోతి ఏన శ్రోత్రం ఇదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యత్ శ్రోత్రేణ, ఏ శ్రోత్రేంద్రియము స్వయముగా శబ్దాలు వినలేదో, ఏ యొక్క చైతన్య ఆశ్రయం కలిగి శబ్దములు వినగలుగుతూ ఉన్నదో, అంటే వినటానికి యోగ్యత్వం కలగజేసినటువంటి తత్తు దానిని త్వం నీవు బ్రహ్మ బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. నేదం యదిదం ఉపాసతే, శ్రోత్రేంద్రియం ద్వారా ఉపాసించేది ఏది కూడా బ్రహ్మము కాదు. యన్మనసా నమనుతే ఏనాగురు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యన్మనసా నమనుతే, ఏ మనస్సు స్వయముగా సంకల్పములు చేయలేదో, దేని యొక్క ఆశ్రయం కలిగి అది చేతనత్వం పొంది సంకల్పములు చేయగలుగుతున్నదో, ఆ విధముగా సంకల్పములు చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యము
దేని ద్వారా కలిగిందో తత్తు దానిని త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. ఇట్లా వస్తే మాట్లాడే కేంద్ర కనుక మనస్సు జడం, ఇంద్రియాలు జడం, వ్యతిరేక్తం జడం సర్వం మొత్తం జడమే. మనస్సు కూడా కదలగలిగే శక్తి లేదు. దాని పరం మన స్వామివారు కూడా దాన్ని గురు బ్రహ్మ అన్నప్పుడు ఈ యొక్క పరిచయాత్మ మనస్సుని ఉపకరణముగా తీసుకుని సంకల్పించును. అట్లనే పరమాత్మ బ్రహ్మమును ఉపకరణముగా తీసుకుని సృష్టించును. అట్లా శబల బ్రహ్మ మనస్సుని బ్రహ్మను ఉపకరణముగా తీసుకుని సంకల్పించును, సృష్టించును అని మీకు మన స్వామివారి మాటల్లో వస్తాయన్నమాట. అందువల్ల వ్యతిరేక్తం జడం సర్వం, అంతా జడాత్మికమే అని అర్థం. ఇంకా పైకి పోతే అవిద్య కూడా జడమే. అవిద్య కూడా స్వతసిద్ధముగా వ్యవహరించే సామర్థ్యం లేదు. జడాత్మికమై ఉన్నటువంటి అవిద్య కూడా బ్రహ్మము యొక్క చేతనాశ్రయం తీసుకునే అది కూడా పుట్టుకలను ప్రసాదిస్తూ ఉన్నది. ఇదొక జడాత్మికమై ఉన్నటువంటి దేవు అవిద్య బ్రహ్మచేతనాశ్రయమును పొంది అది జీవులకు పుట్టుకలను ప్రసాదిస్తూ ఉన్నటువంటి విధానం. అట్లా అజ్ఞానం అనేది కూడా జడమే. ఈ జడాత్మికమై ఉన్నటువంటి అజ్ఞానం కూడా అజ్ఞానం అన్నా అవిద్య అన్నా మూల విద్య అన్నా కారణదేహం అన్నా అపరా ప్రకృతి అన్నా ఒకటే. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి యొక్క మూల విద్య బ్రహ్మము యొక్క చేతనాశ్రయం కలిగి అది కూడా మానవులకు పుట్టుకలను ప్రసాదించేదిగా ఉన్నది. అట్లా మాయ అనేది కూడా జడమే. జడాత్మికమై ఉన్నటువంటి యొక్క మాయ కూడా పరమాత్మ యొక్క చేతనాశ్రయం కలిగి దాని యొక్క చైతన్యాన్ని పునఃతించుకొని అది కూడా సమస్త సృష్టి వ్యవహారం చేయగలిగేటువంటిదిగా మాయ ఉన్నది. ఈ ప్రకారంగా చూస్తే అవిద్య కానీ మాయ కానీ అన్ని అజ్ఞానం కానీ తమస్సు అని చెప్పని కానీ ఏవైతే చెప్పావో అన్నింటికీ కూడా చేతనత్వం ప్రసాదించేది బ్రహ్మమే అన్నమాట. ఇదేమిటండి, మాకు పుట్టుకలు ఇస్తూ ఉంది కదా, మమ్మల్ని విధంగా భవబంధాల్లో పడవేస్తుంది కదా, అలాంటి దానికి కూడా మీరు ఈ విధంగా చైతన్యం కలగజేసి మాకు ఇబ్బంది కలగజేస్తున్నారే దానికి కూడా నువ్వు చైతన్యాన్ని ఇస్తున్నావా అని చెప్పనంటే వ్యతిరేక్తం జడం సర్వం స్వప్నవచ్చవినస్. ఇది అంతా బ్రహ్మము కంటే వేరుగా ఉన్నటువంటివన్నీ కూడా జడాలే. ఏ యొక్క లోకాలుగా చెబుతూ ఉన్నామో వైకుంఠమని, కైలాసమని, గోలోకమని, భూలోకమని అన్నీ జడములే. పంచభూతములు జడములే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ జడములే. దానికి పృథివీ ఉపహిత చేతనము, జలోపహిత చేతనము, అగ్ని ఉపహిత చేతనము, వాయువు ఉపహిత చేతనము, ఆకాశ ఉపహిత చేతనము, సూర్యోపహిత చేతనము, చంద్రోపహిత చేతనము, దేహోపహిత చేతనము, అంతఃకరణోపహిత చేతనము, వృత్తి ఉపహిత చేతనము అన్నీ ఉపాధులు అన్నమాట. కాబట్టి బ్రహ్మచేతనాశ్రయం లేకుండా ఏది కూడా కదిలే అవకాశాలే లేవు. ఎవరు ఏ కార్యాలు చేసినా కానీ ఏది వ్యవహరించినా కానీ చేతనాశ్రయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అన్నింటి యందు బ్రహ్మం ఉంది కదా, అన్నింటి యందు బ్రహ్మం ఉన్నది. బ్రహ్మము లేకుండా ఏదీ లేదు, బ్రహ్మాశ్రయం లేకుండా ఏదీ లేదు. సమస్త విశ్వమంతా వ్యక్తకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః యక్షకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా. దృశ్యతే నువ్వు చూసేది కానీ, శ్రూయతే నువ్వు వినేది కానీ. ఏవైతే నువ్వు దృశ్యతే చూస్తూ ఉన్నాం కదా, నీ కంటి కనపడేటువంటివన్నీ కూడా కించిత్తు మాత్రముగా ఉన్నటువంటివి కూడా అణువులు, పరమాణువులు, ఇంకా అంతకంటే సూక్ష్మముగా ఉన్న ఎలక్ట్రాను, ప్రోటాను, ఇంకా వాటికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కించిత్ అని చెప్పని అంటాడు. కించిత్ అంటే దానికి పరిమాణం కొలత చెప్పే అవకాశాలు లేవు అన్నమాట. ఈ పరిమాణం కొలత చెప్పే అవకాశాలు లేవు. ఎంత లెక్క దృశ్యతే శ్రూయతే వివ
నువ్వు వినగలిగే విషయంగా పోతూ ఉన్నావు. దృశ్యతే చూడగలిగే విధానంగా. మైక్రోస్కోప్ పెట్టుకుంటాం అనుకోండి, లోన దృష్టి పోతుంది కదా, పోయి 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 మనకు నేరుగా కంటికి గోచరించవు. పరమాణువులు ఈ గోచరించవు, అంత సూక్ష్మంగా ఉన్నాయన్నమాట. అది మనం కొంచెం మన దృష్టిని పెంచుకుంటే, ఇంకా బాగా లావుగా చేస్తే అప్పుడు చూడగలిగే అవకాశం. ఇప్పుడు మనం చూసే జీవులు కూడా, క్షేమలు, చిన్న చిన్న బుల్లి క్షేమలు కూడా కంటి కనపడతా ఉన్నాయి. మన కంటి కనపడకుండా ఉన్నటువంటి యొక్క ఇంకా చాలా సూక్ష్మంగా ఉన్న జీవులు కూడా ఉన్నాయి. వాటికి కూడా మరి చూసినట్లయితే ఎత్తుకించిత్ జగత్సర్వం దృశ్యతే సృజతే పివ అంతః బహిః తత్సర్వం. అది ఆ మహర్షి ఆయన ఎంత లెక్క ప్రయాణం చేశాడో మనకు అర్థమవుతుంది ఈ విషయంలో. అందుచేత అది పరమాణు సహితము కూడా ఇంకా సూక్ష్మంగా పోగలుగు. దాంట్లో కూడా అంతః బహిః, అణువు దాంట్లో అంతః బహిః, లేదా పరమాణువు దాంట్లో కూడా అంతః బహిః, ఎలక్ట్రాన్ ప్రోటాన్ దాంట్లో అంతః బహిః. ఇంకా తర్వాత ఏం చెప్పారు? ఎలక్ట్రాన్ ప్రోటాన్ అన్నారు. ఇంకా సూక్ష్మంగా ఏం పేరు పెట్టారు? ఏమ్మా? అది అంతః బహిః. ఇంకా తర్వాత ఏం చెప్పారు? తర్వాత ఇంకేం చెప్పారు? ఇంకా లోపలికి పోయి ప్రోటాన్ చెప్పాక నేను చెప్పేది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఆ తర్వాత ఇంకేం చెప్పారు? ఏం చెప్పారు? అలా అడగాలి. ఇప్పుడు ఇంకేం చూశారయ్యా మీరు? అది అంతః బహిః. దాంట్లో ఇంకేం చూశారు? ఫలాంటి అంతః బహిః. తర్వాత ఏం చూశారు? ఏం చూశాడు? ఎంత లెక్కపోతారు, ఎంత లెక్కన పోగాక అంత లెక్క వరకది అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంత అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశ్చ జంతో నిహితం గుహాయాం. అనోహో అనీయాన్, ఎంత సూక్ష్మము గల పదార్థం అని చెప్పి నువ్వు చూడగలుగుతావో అంతకంటే సూక్ష్మముగా ఉందని చెప్పినటువంటి మాట. అంతకంటే సూక్ష్మముగా ఉండగలిగింది కాబట్టే అక్కడి నుంచి నీకు జీవకణం అనేది ఏర్పడింది. ఇంత క్షేమలో ఇంత నిర్మాణ సృష్టి అని అనుకుంటున్నావు నువ్వు. ఆయన నీకు అంతకంటే సూక్ష్మంలో చేరి ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి దాన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. అది పరివర్తన చెంది 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 ఇంత ఆకారము, 6 అడుగుల ఆకారము, భారీ కాయాలు ఇవన్నీ ఎందుకు, ఎక్కడి నుంచి బయలుదేరాయి? ఇవన్నీ కూడా అక్కడి నుంచి బయలుదేరాయి. ఆయన ఎక్కడైతే మహా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడో అక్కడి నుంచి జీవకణం బయలుదేరింది. డెవలప్ అయ్యి పెరిగి 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 అంత లెక్కైందన్నమాట. కాబట్టి సృష్టి విధానం అంతా కూడా అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయ్యేటువంటి విధానం కనుక అంతా కూడా బ్రహ్మము నుండి ఆవిర్భావం కావాల్సినటువంటి విధానము అని చెప్పని అంటే బ్రహ్మము యొక్క తత్వస్వరూపాన్ని వాళ్ళు బోధిస్తూ ఏ వ్యతిరిక్తం జడం సర్వం, విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా జడములే, జడాత్మికమై ఉన్న పదార్థాలే. కాబట్టి సకల జీవులు కూడా వ్యవహారం చేస్తున్నాయి అని చెప్పనంటే ఇది బ్రహ్మచేతనమే. మన శరీరములన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే అధిష్టానం బ్రహ్మమే. అధిష్టానం బ్రహ్మమును అధిష్టానముగా చేసుకుని ఆ చైతన్య ఆశ్రయం ద్వారానే అన్నీ పనిచేస్తున్న విధానం. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే సమస్త లోకములు కానీ, విశ్వములో ఉన్నటువంటివి కానీ, కనపడేవి కానీ, వినపడేవి కానీ, చూడబడే మొత్తం కూడా జడము అన్నాడు. వాటిల్లో ఎలాంటి యొక్క విధానం బ్రహ్మ లక్షణాలు బ్రహ్మములోనే ఉంటాయి, జడ లక్షణాలు జడమునందే ఉంటాయన్నమాట. వ్యతిరేక్తం జడం సర్వం అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటిది ఉన్నదో అజ్ఞానం కూడా జడమే. ఆ జడాత్మికమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానం బ్రహ్మచేతనాన్ని ఆసరాగా చేసుకునే మానవులకు పుట్టుకలను ప్రసాదించేదిగా ఉందన్నమాట. కాబట్టి అజ్ఞానము అని చెప్పనగానే మనకేదో కొంత దాని వ్యతిరేక భావం వస్తుంది. ఎందుకంటే మనం ఒక మోక్షాన్ని అపేక్షించి ఉన్నాం కాబట్టి, జన్మరాహిత్యాన్ని కోరుకుంటూ ఉన్నాం కనుక మనకు అజ్ఞానం అనేటువంటి దాని మీద ఒక తక్కువ భావన, హీన భావన అనేది కలగటం సహజం. కానీ అది
లోకంలో ఎంతమంది ఆ మోక్షాన్ని కోరే వాళ్ళు ఉన్నారు? కొద్దిమందే ఉన్నారు. మనుష్యానాం సహస్రేషు అని కూడా స్వామి చెప్పాడు. మనుష్యానాం సహస్రేషు, వేల మందిలో ఏ ఒకానొకడు మోక్షం కోసంగా ప్రయత్నం చేస్తున్న విధానం. ఇప్పుడు మీ పొద్దుటూరు గ్రామం ఉందనుకోండి, ఇంత పట్టణం ఉన్నది, ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో ఎంతమంది మోక్షం కోరుకుంటూ ఉన్నారు? సపోజ్ తర్వాత జగత్తు విషయం చూద్దాం, ఇతర జిల్లాలు, మండలాలు, పట్టణాలు చూద్దాం, పొద్దుటూరు వరకు చూద్దాం. ఎంతమంది మోక్షాపేక్ష కలిగి ఉన్నారు? ఎంతమంది స్వరాజ్యాశ్రమానికి వచ్చి తత్వాన్ని వింటూ ఉన్నారు? ఎంతమంది స్వామి ఉపదేశాన్ని పొంది ధ్యానం చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అంతే. మనుష్య సహస్రేషు. ఏమంటే మీకు మోక్షం వద్దా అని చెప్పి అడిగామనుకో, మిమ్మల్ని అడిగాము మోక్షం అని చెప్పి అంటారు. మాకెందుకయ్యా మోక్షం? మీకేది మోక్షంపై అపేక్ష కలిగింది, మీరు పోయి కూర్చోండి స్వరాజ్యాశ్రమంలో. మేమెందుకు రావటం? కావాలంటే మీరు మధ్యాహ్నం భోజనం పెడతారు కాబట్టి సమయానికి వచ్చేస్తాం మేము కావాలంటే. మిగతా బోధలు గీతలు మాకేమి అవసరం వల్ల మధ్యాహ్నం వస్తే కాస్త భోజనం పెట్టండి, మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. వంట గంట లేకుండా ఏదో గడిచిపోతుంది 4 రోజులు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్, ఒకనొకడే ఉన్నది. కనుక మోక్షాపేక్షత ఉన్నటువంటి వాడు ఒక్కడే. వాడి కోసం బ్రహ్మము అవిద్యకు చేతన ఇవ్వకుండా మాడుకుంటుందా? మిగతా వాళ్ళంతా కోరుకుంటున్నారు, మళ్ళా పుట్టాలి, మళ్ళీ ఈ గ్రామంలో పుట్టాలి, ఈ ఇంట్లోనే పుట్టాలి అన్నటువంటి అపేక్షలు. పెద్ద ఆయన కూడా ఇంట్లో వాళ్ళకి చెబుతాడు, మా మనవరానికి పెళ్లి కాకపోతుందిరా, నేను పోయాక దాని కడుపులోంచి నేను వస్తాను, నాకు మళ్ళీ ఈ పేరే పెట్టండి. ఈ పేరే పెడితే ఎంతో కష్టపడి సంపాదించుకున్నా కాబట్టి ఆస్తులని నా పేరు మీదకి వచ్చేస్తాయి. పేర్లు మారకుండా అనేటువంటిది లోకంలో సాధారణంగా ఉండేటువంటి యొక్క అపేక్షలు. చాలామంది కామ్యముగా కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చే అని పరమాత్మ చెప్పిన మాట. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. అట్లాగా పుట్టుకలను కోరుకునే వాళ్ళు, మళ్ళా పుట్టాలనే అపేక్ష ఉన్నవాళ్ళు, వీళ్ళు పోయిన తర్వాత మాకు మంచి స్వర్గం, సుఖాలు పొందేటువంటి స్వర్గం రావాలి, దివ్య భోగాలను అనుభవించాలి, తిరిగి మరలా ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మాకు ఈన దేహాలు కాకుండా మంచి దేహాలు, గొప్ప కుటుంబాల్లో ఉండే దేహాలు, మళ్ళీ చక్కటి జీవన విధానము, చక్కటి భోగ జీవనము, ఇవన్నీ కావాలనేటువంటి అపేక్షతోనే చాలామంది ఆరాధనలు, అర్చనలు, పూజలు, వ్రతములు, యజ్ఞములు, యాగములు, దాన ధర్మాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు? ఇది మోక్షం కోసమే. అదేం చేయట్లా. మోక్షం కావాలంటే సోహం భావ ధ్యానం చేయాల్సిందే. కాబట్టి వాళ్ళకి అదేం అపేక్ష లేదు. కాబట్టి ప్రకారంగా లోకంలో 100కి 90% పైగా మరి అందరూ కూడా మంచి పుట్టుకను కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ లోకాలేవో ఉన్నాయని చెప్పి అంటున్నారు కాబట్టి అక్కడ కూడా మేము అవకాశం ఉంటే పోయేట్లుగా మరి ఇక్కడ ఏర్పాట్లు చేయండి. ఏం చేస్తారో చేయండి, మేము డబ్బులు మీకు పుష్కలంగా ఇస్తాం, మాకు ఆ పుణ్య గతులు కావాలి, పుణ్య లోకాలు కావాలి, మళ్ళీ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఉత్తమ దేహాలు, ఉత్తమ గృహాలలో జన్మించే విధానం కావాలి. అలాంటి అపేక్షలు ఉన్నాయి కాబట్టే పరమాత్మ కూడా ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీరాం శ్రీమతాంగే యోగ భ్రష్ట అభిజాయితని స్వామివారు కూడా కొంచెం అందరికి భరోసా ఇచ్చాడు. స్వామి మేమేమి ఇలాంటి చేయలేకపోతున్నాం కదా, కేవలం ధ్యానం మాత్రమే చేస్తున్నాం కదా, రే ధ్యానం చేసిన తర్వాత నువ్వు చెప్పే యోగ సమాధి, నువ్వు చెప్పే బ్రహ్మానుభవము అనేటువంటిది పొందకుండానే పోయావు. ఒకవేళ బ్రహ్మానుభవాన్ని పొందితే అది సర్వోన్నతము, ఉన్నతమైనటువంటి యొక్క స్థానం అది. ఒకవేళ పొందకుండా పోయే పరిస్థితి ఉన్నది. కానీ మేము విశ్వాసంతో ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రకారంగా ఉండి దేహం సాధిస్తే మరి మా పరిస్థితి ఏమిటనే విషయం చాలామందిలో ఉంటుందన్నమాట. దానికోసంగా పరమాత్మ కూడా ముందుగానే అలా చెప్పు ఉంచాడు. మీకేం ఇబ్బంది లేదు, మీరే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు.
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమా. పుణ్యకృతాన్ పుణ్యకార్యములు ఆచరించినటువంటి వారు ఏ యొక్క ఉత్తమ లోకాలకు పోతూ ఉన్నారో అలాంటి లోకాలే మీకు కూడా ప్రాప్తిస్తాయి. ఎవరికి? ఇప్పుడు మనం ధ్యానం చేసేవాడు యోగ భ్రష్ట అభిజాయిది అన్నాడు కదా. యోగ భ్రష్ట అంటే యోగంలో జారిపోయాడు, పరిపూర్తిని పొందల, స్వరూపానుభవాన్ని పొందల, దారిలోనే ఉన్నాడు. ఆయువు అయిపోయింది, దేహం రాలిపోయింది. మరి పరిస్థితి ఏమిటప్పుడు వాడికి? ప్రాప్య పుణ్యకృతాన్ లోకం. పుణ్యకృతాన్ పుణ్యములు ఆచరించిన వాళ్ళ లోకం ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి పోతారో మిమ్మల్ని అక్కడ పడేస్తారు. ఈ మాట అన్నప్పుడు కొంచెం వీడికి కూడా మనస్సుకి పర్వాలేదు. వద్దా? ఆయన ఇస్తామని చెప్పి అంటున్నాడు కదా. నెక్స్ట్ ఏం ఛాయిస్లే ఉండవు, ఆయన చెప్పింది చేస్తాడు అంతే. నువ్వు కోరుకుంటే ఏం చేస్తావు? అది పూర్ణ వైరాగ్యం. నీకు కాదు, అది పూర్ణ వైరాగ్యంతో ఉన్నాడు అంటాడు. ఏం పట్టదు వాడికి. పూర్ణ వైరాగ్యం ఉండి బాగా దాన్ని మునిగిపోయి ఉన్నాడైతే, ఒకవేళ కొంచెం కించిత్ భాగం మిగిలి ఉంటే అలాంటి వాళ్ళకి అథవా యోగినామేవ తులే భవతి ధీమతాం. రమణ భగవాన్ లాంటి వాళ్ళే కొంచెం మిగిలి ఏదో ఉంది వాళ్ళకి. సశేషాలు కొన్ని మిగిలి ఉన్నాయి. మరాఠా స్వాములు, లక్ష్మణార్యులు ఎందుకు వచ్చారని చెప్పారంటే వాళ్ళకి పూర్ణ సంస్కారాన్ని పొందారు, పరిపూర్ణ సంస్కారం పొందారు. కానీ కొంచెం ఏదో కొరతలు ఉన్నాయి. ఆ కొరతల కారణంగా వాళ్ళు రావటము, వచ్చిన తర్వాత ఆ యొక్క పరిపూర్తిని చెందటము, లోకానికి హిత కార్యాలుగా, లోకానికి ఉద్ధారకంగా చేసే విధానం అంతా అది ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలోకి పోయినటువంటి వాళ్ళు ఏ కించిత్ దోషాలు కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు జడభరతుడు చెప్పాం కదా, రాజ్యం మొత్తం త్యాగం చేశాడు, పూర్ణ వైరాగ్యంగా వచ్చేసాడు. రాజ్యం త్యాగం చేయటం అంటే సామాన్య విషయం కాదు. ఎంత భోగాలు, ఎంత ఐశ్వర్యాలు, ఎన్ని సుఖాలు ఉన్న గొల్లు పెడతాడు వాడైనా. వదులు చూద్దాం నీ పంపనే, రా బయటికి రా. త్యాగం రావటం గొప్ప విషయం. బయటికి రావటం అంటే అరణ్యాలు సామాన్యం చెప్పండి. అరణ్యాలు ఏముంటాయి? చెట్లు, పొట్లు, దోమలు, గేమలు, క్షేమలు, సరైన వసతులు ఉంటాయా? అడేమన్నా పక్కనే షాపులు ఏమైనా ఉంటాయి కావాలని చెప్పానంటే? ఏమన్నా టిఫిన్ చేద్దామంటే హోటళ్ళు ఉంటాయా? మందులు కావాలంటే మందులు దొరుకుతాయా? ఏం లేవు కదా. కేవలం నీరు తాగాలి, ఆ పండ్లు తినాలి, నేల పడక చేయలేని సారి దోమలు కుట్టించుకోవాలి. దోమ తెరలు ఉంటాయి, ఎక్కడ ఏసీలు గీసీలు ఏమైనా ఉంటాయా? ఇవన్నీ ఉండవని తెలిసి కూడా వాడు వచ్చాడని చెప్పానంటే వైరాగ్యం ఉండబట్టే కదా. అంత వైరాగ్యం సామాన్యంగా వాడు రాడుగా. మనకు వైరాగ్యం కలిగిందనుకో, పూట పోయేవానికి అరణ్యానికి, ఆడ కుట్టే దోమలకి, క్షేమలకి, ఎక్కడుండే వాతావరణాలు దండం పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏసీ పెట్టుకున్నాం, మంచి తెవాకీలు ఉన్నాయి, చుట్టుపక్కల అన్ని ఆ సౌకర్యాలన్నీ ఏర్పాట్లన్నీ ఉన్నాయి, దొరుకుతాయి అన్నమాట. మనిషి కామన్గా ఇది ఆలోచన చేస్తామన్నమాట. ఆడకపోతే ఇవన్నీ ఉంటాయా, పర్లేదా అని కదా ముందు ఆలోచించేది. పలానా చోటకు పోవాలి, ఇవన్నీ దొరుకుతాయా అవసరం పడితే? దాని సౌకర్యాలు ఏమైనా ఉంటాయా ముందు చూసుకోవట్లా? నెట్లో కొట్టి చూసుకోవట్లా ఏ లాడ్జింగ్ బాగా ఉంటుందో, ఏ లాడ్జింగ్లో బాగా మంచి సౌకర్యాలు ఉన్నాయో, కొంచెం ఏ తక్కువలో వస్తుందో చూసుకోవటం వల్ల 4 పూట్ల కాశీ పోయి రావాలంటేనే చూసుకోవట్లా. నెట్లో కొట్టి ఏ లాడ్జింగ్ బాగా ఉంది, ఎంత సౌకర్యం, తక్కువ రేట్లు ఉన్నాయా లేదా, కన్స్ట్రక్షన్ ఇస్తారా లేదా అని బాగా ఉండాలి. మళ్ళా ఇట్లా సాధారణంగా వ్యక్తులు ఒక సౌకర్య విధానాన్ని కోరుకోరు. ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకోండి, ట్రాన్స్ఫర్ అని చెప్పనగానే వాటి గుండెలు పెద్ద రాయి పడుతుంది. ఈ 5 ఏళ్లలో వీడన్నీ ఇక్కడ సమకూర్చుకున్నాడు, చుట్టుపక్కలన్నీ సమకూర్చుకున్నాడు, మంచి వాతావరణం ఏర్పాటు చేసుకున్నాడు, అంత స్నేహాలన్నీ మంచిగా ఏర్పడ్డాయి, సదుపాయాలన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడిన తర్వాత తీరా ఏర్పడిన సమయానికి మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేసేసి ఎక్కడ వేసారు ట్రాన్స్ఫర్ అని చెప్పానంటే పలానా గ్రామంలో వేశారు. ఓరు దేవుడా, ఆడకపోతే అక్కడ ఉన్నాయో లేవో, ఇవన్నీ ఉన్నాయో లేవో, అవన్నీ ఉన్నాయో లేవో అని ముందుగా వాళ్ళకి పోతాడు. ముందు అక్కడ పాపం ఉంది, ఆ గ్రామానికి పోయి ఎక్కడ ట్రాన్స్ఫర్ వేశారో, ఎక్కడ ఏ హౌస్ ఇచ్చారో, అది ఎట్లాంటి వాతావరణం చూసుకుంటాడు. పోయి కంపేర్ చేసుకుంటాడు, దానికి కంపేర్ చేసుకుంటే కుదరలే. ఇక్కడ మళ్ళీ పోయి ఆఫీసులో పోయి పడతాడు, ఆ కాళ్ళు పట్టుకుంటాడు, నాకు అది వద్దు అంటాడు. ఇంకో గ్రామం ఆడ పోయి చూశాను, అక్కడ బాగా ఉంది, అది ఇమ్మంటాడు. ఇప్పుడు ఒప్పుకోడు, కొంచెం డబ్బు చేతిలో పెట్టేస్తాడు. సరే పోరా అని చెప్పి
జరగట్లా. రిటైర్మెంట్ అంటే పర్వాలేదు, ఊడిపోతుంది, ఏదో కట్టుకున్న చోట తన గ్రామం ఏదో ఉంటుంది, అక్కడికి వచ్చి ఉంటాయి. ట్రాన్స్ఫర్ అంటే ఏడ పడేస్తారు, ఏ అరణ్యంలో పడేస్తారు, ఏ కుగ్రామంలో పడేస్తారు. ఇట్లా మనిషి ఎప్పుడూ కూడా తన యొక్క సౌకర్యాలు చూసుకునే విధానంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఐశ్వర్యములు, ఇన్ని భోగములు, ఎంత రాజ్యము, ఎంత సేవకులు, ఎంత స్త్రీగణము అన్నీ కూడా ఉన్నటువంటి దానాలుగా వదిలిపెట్టి పోవడం అంటే ఇది సామాన్య విషయం చెప్పండి. పోయాడంటే వైరాగ్యం, పూర్ణ వైరాగ్యం కలిగింది వాడికి. కాబట్టి అలా కలిగాడు అన్నమాట. వెళ్ళినవాడు ఉన్నాడు, చక్కగా జపం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, విచారణ చేసుకుంటూ తన పాటికి తానేదో వైరాగ్యంగానే ఉన్నాడు. ఆ విధంగా పూర్ణ వైరాగ్యమే కలిగింది ఉన్నాడు. అయితే మరి మనస్సు మంచిది కదా, సాత్విక మనస్సు కదా. ఆ సాత్విక మనస్సులో కొన్ని దయాది గుణాలు ఉంటాయి. దయ, ప్రేమ, కొన్ని గుణాలు ఉంటాయి వాళ్ళకి, సాత్వికులకి ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఏదో చిన్న పిల్ల లేడీ తల్లి ప్రసవించింది, చనిపోయిందేమో బిడ్డ, దాని మీద జాలి కలుగుతుంది. సామాన్యంగా మనిషే ఉన్నవాడికి జాలి కలిగే అవకాశం. సరే తిన్న కోన అది కదలలేదు, మెదలేదు, అరణ్యం అయిపోయింది, ఇతర జీవులు తినేస్తాయేమో అనే జాలితో దాన్ని కాస్త తీసుకొచ్చి పెరిగిన దాకా చేసి పంపించేసి వెళ్ళిపోతుంది, ఏదో భావం ఉంటుంది అన్నమాట. అట్లా తీసుకొచ్చాడు, పెంచుతూ ఉన్నాడు, పెద్ద అయింది కొంచెంగా. అట్లా పెంచుతూ ఉంటే మమకారం మోహంగా పరిణమించి దాని మీద ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది. కొద్ది కాలం పాటు కనుక దాంతో స్నేహం చేశాము అని చెప్పారంటే అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అట్లా మమకారం పెరిగిపోయి చివరికి మరణ సమయంలో దాని మీద ఉన్న జాలితో స్మరణ చేస్తూ ఉంటే తిరిగి మరలా లేడి దేహాన్ని పొందినట్లుగా మనకి భాగవతంలో వస్తుంది. అయితే గమ్మత్ ఏంటంటే లేడి దేహాన్ని పొందినా కానీ పూర్వ స్పృహ వాడికి పోల. ఇంత రాజ్యం వదిలిపెట్టేసి ఎన్ని భోగాలను త్యాగం చేసి తపస్సు చేసి బ్రహ్మానుభవాన్ని పొందుదామనేటువంటి భావనతో వచ్చిన నేను ఈ చిన్న లేడీ మీద మోహాన్ని పెంచుకున్నాను అనేటువంటిదిగా వాళ్ళలో పశ్చాత్తాపం ఉండి లేడి దేహం పోయిందాకా ఉండి తిరిగి మరలా ఒక బ్రాహ్మణ కుటుంబంలో బాలుడుగా జనించినప్పుడు పూర్వస్పృహ ఉంది కాబట్టి వాడికి ఇక మళ్ళా పొరపాట్లనే విధానంగా ఆయన జడభరతుడుగా భాగవతం మనకు వస్తుంది. కాబట్టి నిరంతరం ఎల్లప్పుడూ కూడా బ్రహ్మావలోకనం చేసుకుంటూనే ఉండే విధానంగా మనకు దాంట్లో వస్తుందన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే అది అధవా యోగినామేవ కులే భవతి ధీమత ఉన్నట్లుగా ఆ జడభరతుడు లేడి దేహం పోయిన తర్వాత మళ్ళీ యోగులై ఉన్న గృహంలో ఆయన జనించి చిన్నప్పటి నుంచే ఇలాంటి యొక్క అపేక్షలు లేకుండా, మోహాలు లేకుండా జడభరతత్వముగా ఆయన కేవలం బ్రహ్మావలోకనం చేస్తూ ఉండేట్లుగా ఉండిపోయిన విధానము. మరి రాజుగారు నరబలి ఇచ్చే విధానంగా ఉన్నప్పుడు భటులు వీడిని పట్టుకుపోయి అప్పచెబితే వాడి కుంకం ఇవన్నీ పూసి మెడలో పూలమాలు వేసి తీసుకుపోయి కాళికాలయంలో అమ్మవారికి మరి నరబలిగా ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ విధంగా వాడిని మరి పడుకోబెట్టి శిరస్సు ఖండింపబోతూ ఉంటే ఒక్కసారి కాళికామాతే ప్రత్యక్షమై అందరినీ కూడా వధించి వాడిని కాపాడిన పరిస్థితి. బ్రహ్మజ్ఞాని కదా, వాడిని వధించబోతున్నారు అమ్మవారికి. వధించబోతూ ఉంటే అమ్మవారికే భయం వేసిందన్నమాట. బ్రహ్మజ్ఞాని నాకెందుకు వధిస్తే నాకేం వస్తున్న పరిస్థితి. ఆమె ఒక్కసారి ఉగ్రాలై ప్రత్యక్షమై అందరినీ కూడా వధించి వాడిని కాపాడిన పరిస్థితి చూస్తామన్నమాట. అంత స్థితిలో అంత బ్రాహ్మీ అనుభవంలో ఉన్న విధానము అని చెప్పని అట్లాగా అలాంటి యొక్క విధానం రావటం అని చెప్పినట్టు పూర్ణ వైరాగ్యం ఉండగలిగితే అలాంటి దేహాలని చెప్పనే మాట ఏదో భగవద్గీతలో ఎంత పదాలు వాడాడు. సాధారణంగా ఉన్నటువంటి వారు సాధన చేస్తూ మధ్యలోనే ఆ పరిపూర్తిని చెందకుండా శరీరం సాధించినట్లయితే వాళ్ళ విషయంగా ఆయన చెప్పడం అందరికీ కొంచెం మనసుకి ఆనందం కలగటానికి ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషత్వ శాశ్వతి సమా, అలాంటివి వాళ్ళు ఉత్తమ లోకాలలో చాలా కాలం పాటు సుఖాలు అనుభవించి తిరిగి మరలా శుచీనాం శ్రీమతాంగేహే, శుచివంతులు శ్రీమంతులై ఉన్న గృహాలలో వాళ్ళని నేను పుట్టింపజేస్తున్నాను. చట్టం అయింది కాబట్టి ఆ మాటలు ఆయనే చెప్పాలి, మనం చెప్పే అవకాశం లేదు కదా. చట్టం అయింది కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళని శుచివంతులు శ్రీమంతులై ఉన్నటువంటి గృహాలలో
జన్మింపజేసే విధానంగా వాళ్ళకి జన్మలు ఇస్తున్నాను అని చెప్పిన భావన. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే లోకంలో చాలా వరకు అందరూ కూడా మరలా జనించాలి, ఈ యొక్క భోగాలు అనుభవించాలి, మళ్ళీ ఉత్తమ లోకాలలో సుఖాలు భోగించాలి అన్న అపేక్షలు చాలామందిలో ఉండేటువంటి విధానమే. చెప్పుకున్నాను మనుష్యానాం సహస్రేషు చాలా వరకు ఈలలో ఉంది. కాబట్టి అందరికీ మరి అవిద్య అనేది అప్పుడు అవసరమా అవసరం లేదా? అవిద్య అనేది, అజ్ఞానం అనేది అవసరమా అవసరం లేదా? దేవత రాక్షస? దేవతనా? లోకంలో దేనికుండే ప్రయోజనాలు దానికి ఉంటాయి. ఏమిటి? లోకములో దేనికుండే ప్రయోజనాలు దానికి ఉంటాయి. విశ్వంలో ప్రయోజనం లేకుండా అంటూ ఏదీ లేదు. విషం అది కూడా ప్రయోజనాత్మక వస్తువే. దానివల్ల ఉపయోగాలు ఏమి లేవా? విషం మరి అది ఏదైనా ప్రమాదమే, ఏదైనా ఉపయోగమే. కరెంటు ఉపయోగం లేదా? ప్రమాదమేనా? పట్టుకుంటే చంపేస్తుంది కదా, ప్రమాదం అండి. పక్కన మరి ఎందుకు ఇంట్లో పెట్టుకున్నా? తెలుసుగా ప్రాణాపాయం దానివల్ల ఉందని, ప్రమాదం తెలుసుగా నీకు, ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు? ఎన్నో ఉన్నాయి ఉపయోగాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. కనుక ప్రమాదాల జోలికి పోకుండా ఉపయోగ భాగం వరకు వాడుకోవాలి. కాబట్టి విశ్వంలో ప్రమాదం లేకుండా అంటూ ఏమి లేవు. అన్ని ప్రమాదాలే, అన్ని ఉపయోగాలు. వాడుకునే విధానం బట్టి ఉంటుంది, మన వివేకముతో దాన్ని చూసుకోవాలి. ఏ భాగంలో ప్రమాదం ఉన్నదో అది పక్కన పెట్టాలి, ఏ భాగంలో ఉపయోగం ఉన్నదో దాన్ని వాడుకోవాలన్నమాట. అందుచేత ఏంటంటే ఇప్పుడు అవిద్య అనే విషయం రాగానే అది కొంచెం మనకి దాని మీద ద్వేషం ఉండవచ్చు, దాని మీద అసహ్యం ఉండవచ్చు, దాని మీద ఇంకో భావం ఉండవచ్చు. కానీ అది కూడా మనకి ఉపకరించే వస్తువే. నీకు ఈనాడు సుఖనిద్ర రావాలంటే అజ్ఞానం, సుఖనిద్ర రావాలంటే నిద్ర అవసరమే వద్దా? అది రాకపోతే ఎంత బాధాకరమో రానివాడికి అర్థం అవుతుంది. సకాలంలో నిద్ర వచ్చిందనుకో వాడు సుఖవంతుడు, దేవతా స్వరూపుడు. కొంతమందికి ఇంకా రాత్రి అయిందా అంటే ఇది ఎప్పుడు వస్తుందో అబ్బా అనే భావంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాదు, చాలామంది రాదు. ఇక అటు ఇటు దొర్లి ఎప్పుడో. ఇక కొంతమందికి అయితే శాంతం మానుకుందేమో ఆ దేవత రావటం. ఇక స్లీపింగ్ మాత్రం అలవాటు పడతారు ఎక్కువ. ముందు పావు మాత్ర అంటాడు, అర్ధ మాత్ర అంటాడు, పుల్లు మాత్ర అంటాడు. ఇక 5-6 వేస్తాడు. తర్వాత కాలాల్లో 10 ఇచ్చినా రాదేంటాడు. అట్లా వచ్చేది కృత్రిమం. దానివల్ల ప్రమాదం ఉన్నది. స్వతసిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి క్రియారూపకంగా వస్తేనే అది మనకి ఆరోగ్యకరం అన్నమాట. అందుచేత మరి అలాంటి నిద్ర అనేటువంటి యొక్క మంచి ఆరోగ్యకరమైనటువంటి యొక్క అంశం రావాలంటే అది అవిద్య వల్ల వస్తుంది, కారణదేహం వల్ల వస్తుంది, మూలా విద్య వల్ల వస్తుంది. అందుచేత అది ఏంటంటే మనం మోక్షం కోరుకుంటున్నాం కాబట్టి మన మోక్షానికి అర్థంగా ఉందని చెప్పేసి దాని మీద ఒక ద్వేషభావాన్ని పెంచుకొని హీనంగా చూస్తూ ఉన్నాము. అది కూడా ఉపకరణమై ఉన్నటువంటి వస్తువే. ప్రతి ప్రాణికి ఉపకరిస్తుంది. ఉపకరించే విధానం ఏంటంటే ఎంతోమంది లోకంలో మరి జన్మలు కోరుకుంటూ ఉన్నారు. మరి జన్మలు కోరుకునేటువంటి వాళ్ళందరికీ అది ఉపకరించేటువంటి వస్తువే. వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, మనం కోరుకోవట్లా. ఎందువల్లంటే బ్రహ్మ విద్య అనేది అపేక్ష కలిగి ఉన్నాం కాబట్టి మాకు వద్దయ్యా జన్మ అన్నాము. ఈ వద్దయ్యా జన్మ అనేటువంటి విధానంలో అది కొంచెం మనకు అది తక్కువ భావంగా చేరి ఉన్నది. ఏ తక్కువ భాగంగా చేరి ఉన్నా కానీ నువ్వు వాడుకుంటున్నావు రోజువారీగా. సాయంత్రం అయితే వాడుకుంటున్నావుగా, సాత్వికాన్ని వాడుకుంటున్నాము,
వింటున్నాము, తింటున్నాము, మాట్లాడుతున్నాము, వ్యవహారం సాత్వికాన్ని వాడుకోవటం అవుతుంది. రజోగుణం వాడుకుంటూ ఉన్నాము. ఈ క్రియలు చేయాలని రజోగుణం కావాలి. వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువులు కర్మలు చేయాలంటే నీకు రజోగుణం కావాలి. ఈ రజోగుణం వల్ల ఉత్పన్నమైనటువంటివి కర్మేంద్రియములు, ప్రాణవాయువులు. రజోగుణం చేత నిర్మాణం చేయబడ్డటువంటివి కర్మేంద్రియములు, ప్రాణవాయువులు అన్నమాట. కాబట్టి వాటిలో రజోగుణం ఉంది కాబట్టి క్రియారూపకంగా ఉన్న రజకర్మని భారత సత్వాత్ సంజాయతే జ్ఞానం. రజకర్మని భారత. రజస్సు ఈ కర్మేంద్రియములయందు, ప్రాణవాయువులయందు ఉండి క్రియారూపకంగా అది ఉపకరిస్తూ ఉన్నది. అదే సాత్వికం జ్ఞానేంద్రియములయందు, అంతరేంద్రియములయందు ఉండి తెలుసుకోవడం అనే దానికి ఇది ఉపకరిస్తూ ఉన్నది. ఈ తమస్సు అనేటువంటిది ఏంటంటే మానవులకు అన్కాన్షియస్ నిద్ర అనేటువంటిది రావటానికి ఆరోపకంగా ఇది ఉపకరిస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఎవరైతే ఇలాంటివి కోరుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఉపకరించే వస్తువులుగా ఉన్నాయి. ఎవరైతే ఈ జన్మ వద్దనేటువంటి యొక్క భావంతో ఉన్నారో వాళ్ళకది తిరస్కరించేదిగా ఉన్నది. కాబట్టి జన్మ కావాలి అనుకునేటువంటి వాళ్ళేమో అవిద్యను కాపాడుకోవాల్సి ఉంటుంది. జన్మ వద్దు అని చెప్పి అనుకున్నట్లయితే అట్టి అవిద్యను జ్ఞానం ద్వారా తీసివేసుకోవాల్సి ఉంటుంది. అంతేనా? నీ ఇష్టం. నువ్వు వాడుకుంటావా నీ ఇష్టం, వద్దనుకుంటావా నీ ఇష్టం అని చెప్పామాట. వాడుకుంటానంటే నువ్వు వాడుకో, ఇంకా నువ్వు ఇచ్చే కదా ఎంతో కాలం వాడుకుంటూనే వస్తూ ఉండవు. ఇంకా అట్లాగే వాడుకుంటా అని చెప్పానంటే వాడుకో. ఇక వద్దులేండి, ఎంతకాలం పాటు జరిగింది కదా, ఇంకా ఎక్కడ వాడుకుంటాను, నాకు అలసట వచ్చేసింది, ఇక నాకు నిర్వాణం, ఇక నివృత్తికి వెళ్ళిపోవటం, మోక్షంగా వెళ్ళిపోవటం అనేటువంటి భావం వచ్చింది అని అన్నప్పుడు అవి తీసేసుకో. మొత్తం బ్రహ్మాగ్ని ద్వారా కాల్చేసుకో. అంటే స్వరూపమునందు మొత్తం లయం చేసేసుకుంటే నీకు ఇక ఏవీ ఉండవు, మొత్తం ఖాళీ అయిపోతుంది, నువ్వు బ్రహ్మమే అయిపోతావు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఇది ఉన్నటువంటి విధానం అన్నమాట. అందుచేత ఇక్కడ వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవక్ష సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం. కాబట్టి ఇక్కడ అజహ అస్మి. అజహ అంటే పుట్టుక లేనటువంటి యొక్క విధానము. అజహ అంటే పుట్టుక లేని విధానము. జ అంటే పుట్టటం. జని ప్రాదుర్భావే. జనని అంటే కన్నది కాబట్టి జనని అన్నారు. జనకుడు, ఆయన కూడా జననానికి కారణమయ్యాడు కాబట్టి ఆయన జనకుడు అని. జ అంటే పుట్టడం అనేటువంటి యొక్క అర్థం అన్నమాట. కాబట్టి దానిని అజహ అన్నారు, పుట్టుక లేనితనము అని చెప్పని. జ అని చెప్పనంటే పుట్టుక అని చెప్పని. కాబట్టి పుట్టుక లేని తనము, ఈ రెండు చూసినట్లయితే పుట్టుకకు కారణం అనేటువంటిది ఏంటంటే అజ్ఞానం. లోనున్న అజ్ఞానము ఉండాలి, మరి కర్మ వాసనలు ఉండాలన్నమాట. అందుకే మళ్ళీ దేహాలు ధరించాలని చెప్పనంటే మూలా విద్య ఉండాలి, సూక్ష్మ దేహములో ఉన్న కర్మవాసనలు ఉండాలి. రెండు సహకరించాలి. రెండు సహకరిస్తేనే వాని యొక్క పుట్టుకకు హేతువు అవుతాయి అన్నమాట. అంటే మూలా విద్య అనేదేమో శరీరాలు ఇచ్చేదిగా ఉంటే, సూక్ష్మ దేహములో ఉన్న కర్మవాసనలు వచ్చేటువంటి శరీరము అది హీన దేహమా, ఉన్నత దేహమా, మానవ దేహమా, ఇతర మానవేతర దేహముల, ఇది వాడి ఉత్తమ లోకముల, హీన లోకాల అన్న కేటగిరీ అంతా కూడా సూక్ష్మ దేహములో చేరి ఉన్న సంస్కారాలు. ఆ సంస్కారాలు పుణ్య సంస్కారాలు అధిక శాతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పాప సంస్కారాలు అధిక శాతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ రెండు ఈక్వల్గా సంస్కారాలు కలిగి వీడు పుణ్యకరాలు ఆచరిస్తాడు, పాపాలు ఆచరిస్తాడు, ఇట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎక్కువగా పుణ్యాన్ని ఆచరించేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉండవచ్చు. కాబట్టి ఆ యొక్క సూక్ష్మ దేహములో ఈ కర్మలు ఏ శాతం ఎంత ఉన్నాయనే విషయం మాత్రం చెప్పే అవకాశం కాదు. ఎవరికి వారికి అర్థం అవుతుంది కొంతవరకు. తన జీవనంలో ఎలాంటి విధానంగా ప్రవర్తించానో,
ఎలాంటి కార్యాలు చేశారనే విషయం ఎవరికి వారికి అర్థమవుతుంది తప్ప అందరినీ కేటగిరీ వేసి చూసే అవకాశాలు ఉండవు. కాబట్టి మరి ఆ సూక్ష్మదేహంలో ఉన్న సంస్కారాలు వాని యొక్క స్థితిగతులకు కారణమై ఉంటాయన్నమాట. జన్మకారకం మూల విద్య అజ్ఞానం. దానివల్లే ఈ దేహాలు వస్తున్నవి అనేమాట. స్థూల సూక్ష్మములు రెండు నలుగుటకు మూలమగు అజ్ఞానము అని కదా చెప్పిన దాంట్లో. కనుక మూలమగు అజ్ఞానము, అజ్ఞానం అనేది జన్మకారకం అని చెప్పని అన్నారు. అయితే ఆ పుట్టుకనేటువంటి విధానాలన్నీ చూసా లోనున్న సంస్కారాలు, సూక్ష్మదేహంలో ఉన్న సంస్కారాలు బాగా మంచిగా ఉన్నట్లయితే వానికి ఉత్తమ లోకాలు తేతం భక్తువా స్వర్గలోకం విశాలం అని చెప్పి అన్నారు కదా. అవి పుణ్య సంస్కారాలు ప్రబలంగా ఉన్నప్పుడు ఆ సూక్ష్మదేహంతో వాడు ఉత్తమ లోకాలకు పోవటం అని చెప్పని, పాప సంస్కారములు ప్రబలంగా ఉన్నట్లయితే వాడి విషయం ఏమవుతుంది? ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని మాట గీతలో వస్తుంది. అసూర్యా నామతే లోక అంధేన తమసావృతా అనగా పాప సంస్కారములు ప్రబలంగా ఉన్నప్పుడు ఏంటంటే అవి ఆ వైపుకు లేకపోతాయి సూక్ష్మదేహాన్ని, జీవుణ్ణి. పర్లేదా? అంతేనా కాదా? అవునా? కరెక్టేనా? ఎన్ని మనయ్యారా? వేరే వాళ్ళయ్యా? మనయ్య కాదా? అజహ అస్మి అన్నాడే కదా. మరి మనం ఇప్పుడు ఆయన అయ్యాడు అజహ అస్మి, పుట్టుక లేని వాడిని అన్నాడు. మరి అది రావాలంటే ఇప్పుడు చెప్పుకుంటున్న అంశం కారణదేహము, సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంస్కారములు, తర్వాత సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి ప్రగాఢమై ఉన్నటువంటి వాంఛలు కొన్ని ఉంటాయి. వాంఛలు కూడా వ్యక్తుల్ని లాక్కొస్తాయి. ప్రగాఢముగా ఉన్నటువంటి వాంఛలు, కోరికలు అన్నమాట. ఇప్పుడు అంబ, ఆమె కూడా భీష్ముడి మీద బాగా ద్వేషం పెంచుకుంది కదా. పెంచుకోవటం కారణంగా పరమశివుని ద్వారా వరాన్ని పొంది ఇప్పుడు శిఖండిగా వచ్చి భీష్ముడి యొక్క మరణానికి కారణమైందన్నమాట. అంటే అది ప్రబలముగా ప్రగాఢముగా ఉన్నటువంటి వాంఛల లోపల అవి కూడా తిరిగి మరల జీవునికి జన్మకారకాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రగాఢమై ఉన్నటువంటి యొక్క వాంఛలు కూడా సూక్ష్మదేహం నుంచి ఆ యొక్క పుట్టుకలకు కారణము అయ్యేటువంటి పరిస్థితి. దాక్షాయిని అమ్మవారు, దక్ష ప్రజాపతి పుత్రిక పరమశివుని వివాహం చేసుకోవాలని అపేక్ష కలిగింది. తండ్రి దానికి అంగీకరించలేదు. అది మనకొద్దు, ఆయన ఎక్కడో శ్మశానాలలో ఉంటాడు, బికారిగా ఉంటాడు, ఏవేవో దేహాలు ధరించి ఉంటాడు, ఇల్లు వాకిలు లేనివాడు, వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పని తండ్రి ఆ విధంగా ఆలోచించడం సహజం. కానీ ఈమె గారి కోరిక ఆమె యందు లగ్నమై ఉన్నది. సరే, తండ్రిని కూడా కాదని ఆమె గారు పరమశివుని వివాహం చేసుకున్నది. ఏదో వాటికి వాళ్ళు చక్కగా హాయిగా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఈయన ద్వేషం పెంచుకొని నిరీశ్వర యాగాన్ని తలబెడితే ఆ నిరీశ్వర యాగానికి పరమశివుణ్ణి పిలవలేదు, ఆయనకు కౌరే పంపలేదు. ఆయన మీద ద్వేషంతోనే పెట్టింది ఈ యొక్క యజ్ఞం కూడా. మరి ఆయన గారు ఆ విధంగా యజ్ఞం పెట్టి చేస్తూ ఉంటే ఈమె గారికి ఏమో పోవాలనే అపేక్ష ఈమెకి. నువ్వు పోతే ఇబ్బంది పడతావని చెప్పని ఆయన కుటుంబాల్లో ఉండే విధానాలే అయితే ఆమెకేంటంటే మరి అందరూ పోతున్నారు, అందరూ వస్తున్నారు, తన చెల్లెళ్ళు అందరూ అక్కలందరూ వస్తూ ఉన్నారని చెప్పని తెలిసినప్పుడు ఆమె కూడా పోవాలనే కోరిక స్త్రీ రూపకంగా ఏర్పడేటువంటి ఒక సాధారణంగా భావనే. అసలు ఆయన పెట్టింది నా మీద ద్వేషంతో పెట్టాడు, నన్ను అవమానం చేసే ఉద్దేశంతో పెట్టాడు. నువ్వు పోతే నువ్వు అవమానం పొందుతావు, పోమాట అని ఆయన చెప్పాడు. అయినా కానీ కొంచెం పట్టుదల ఉంటాయి కదా వాళ్ళల్లో, వదిలిపెట్టం పురుషం వాచిన. అలాంటి పట్టుదలతో నేను పోవాల్సింది, రాకపోను, నేను పోతాను అని చెప్పనంటే ఆయన ఆమె గారికి కొంతమంది తోడు చేసి నువ్వు నాకు కొండరే అమ్మంటే ఆయన గారు
వెళ్తా అని చెప్పి అంటుందని చెప్పని పంపించాడు. పోయిన తర్వాత యథావిధిగా నాకు అవమానం జరిగింది, మనసంతా బాధపడింది, దుఃఖపడింది. చివరికి పరమశివుడు నింద నిలక ఇక అటు పోయే అవకాశం లేక, ఇక్కడ ఉండే అవకాశం లేక, ఇక్కడ ఉందాం వీళ్ళు ఒప్పుకోరు, ఆడకు పోదాం ఏ ముఖం పెట్టుకుపోతుంది, ఎందుకు పోయావు అని చెప్పి ఆయన అడగడం. నేను చెబుతూ వస్తున్నా కదా, ఎందుకు పోయి రాడకపోతే చెవాట్లు అక్కడ పోతే, ఇక్కడ ఉన్నామో వీళ్ళేమో ఇట్లా ఉంది. కాబట్టి ఏం చేసింది, శరీరాన్ని ఆహుతి చేసుకున్నది. మరి ఆ వార్త అనగానే పరమశివుడు కూడా చాలా దుఃఖానికి ఆయన గురయ్యాడు, ఆయన బాధకు గురయ్యాడు. ఆయన రుద్రతాండవం చేశాడు, ఎన్నో చేశాడు. జటాజోటాన్ని పీకి కింద కొడితే వీరభద్రుడు పుట్టుకొచ్చి వాడి సంకర అని చెప్పారు. బాధలు ఉంటాయి. తన అత్యంత ప్రేమాస్పదమై ఉన్నటువంటిది దూరమైనప్పుడు కలిగేటువంటి ఆవేశాలు లాంటివి సాధారణంగా అది చుచ్చి వ్యవహారం. బ్రహ్మములో అయితే ఏమి లేవు. బ్రహ్మేతర పదార్థముల యందు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా కొన్ని లోన పనిచేసేటువంటి యొక్క స్వాభావిక లక్షణాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా వీరభద్రుడిని పుట్టించి నువ్వు పోయి సంపిరా మొత్తం అని చెప్పినట్టు వాడు వచ్చేసి ఆ వచ్చిన ఋషులను దేవతలను మొత్తం పడితే ఆ దెబ్బల్లోనే సూర్యుడికి పొళ్ళు రాలిపోయాయి. సూర్యుడికి మొత్తం పొళ్ళు మొత్తం రాలిపోయాయన్నమాట. పొళ్ళు రాలబడతాయని చెప్పి అంటుంటాం కోపం వస్తే. అప్పటి నుంచి ఆయన నామం వచ్చింది సూర్యుడికి, లుప్తదంతాయ నమ. మన వాళ్ళు పూజ చేసేవాళ్ళు అని దంతాలు ఉంటేనే, లేకపోతే నీకెందుకు. లుప్త అంటే లోపించిన దంతములు గలవాడ నమస్కారం. అది కూడా కీర్తిగా ఏర్పడింది సూర్యునికి. ఎట్లాగా చివరికి దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించి ఆ శిరస్సును హోమగుండంలో పడేసి కాల్చి పడేసాక పోయారు. దాంతో వాళ్ళు ఎక్కడ రగిలింది అగ్ని, ఇక్కడ మండిందమ్మ. ఆమె గారు చేపిస్తా అని చెప్పనగానే త్రిమూర్తులంతా వచ్చి ఆమె శాంతిపరచి, మళ్ళీ వాడి తలకాయ లేదు కాబట్టి గొర్రె తలకాయ తీసుకువచ్చి ఆ తలకాయ అంటిస్తే వాడు బుద్ధి కలిగి నమస్కారం చేసి తప్పు అయిపోయింది క్షమించమని చెప్పేసి పరమశివుడితో మొరబెట్టుకోవడం. దాంట్లో దాక్షాయిని పోయింది, అవి వైరాగ్యం వచ్చింది, తపస్సులో కూర్చున్నాడు. ఇదే తపస్సు చేయడం కారణం పరమశివుడు. ఉన్న అమ్మవారు దూరం అయింది, అంతే. ఈ ఇల్లు కొల్లేరైపోయింది. ఇంకెవరేక మనకి వైరాగ్యం వస్తుంది ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు. ఇంకేమైనా సంసారం అయిపోయింది అమ్మవారి స్వరాజ్యాస్త్రం ఎక్కడ అయ్యా రూపిస్తారా మాకేమన్నా, వాళ్ళకి భోజనం పెడతారు తప్ప ధ్యానం చేసుకుంటా కూర్చోం. వస్తుంది వైరాగ్యం. అత్యంత ప్రేమాస్పదమైనటువంటివన్నీ దూరమైనప్పుడు అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అత్యంత ప్రేమాస్పదమై ఉన్నటువంటి యొక్క వస్తువు దూరమైంది కాబట్టి ఇక పూర్ణ వైరాగ్యంతో నిజంగా అప్పుడు వచ్చే ధ్యానం చాలా గొప్పదండి. ఇప్పుడు చేసే ధ్యానం లాంఛనప్రాయం. ఏదో కూర్చుంటాడు కానీ అంత పూర్ణంగా ఉండదు. అన్నీ ఉన్నాయి కదా, అవి దూరం అయ్యాయన్నమాట. ఆ దెబ్బతో వచ్చే వైరాగ్యంతో కూర్చున్నాడు అంటే రక్కమనికి బ్రహ్మం ప్రత్యక్షం కావాల్సిందే. ఆ ప్రకారంగా ఆయన గారు నిశ్చలముగా నిర్మలముగా ఏమి లేదక ఆయన లయకర్త ఎప్పుడో ఉండే పని. ఇప్పుడు మనం కళ్ళు తెరిచి ఏం చేయాలి? కళ్ళు తెరిచి చూసుకోవాల్సింది విష్ణువు. ఆయన పోషణకర్త కాబట్టి పప్పులు ఉన్నాయా, ఉప్పులు ఉన్నాయా, కూరగాయలు ఉన్నాయా, ఏమున్నాయో చూసుకోవాల్సింది ఆయన పోషణకర్త. ఈయనకేం అవసరం? లయకర్త. లాస్ట్ పాయింట్ అయింది. ఏం చేయాలి? మధ్యలో కళ్ళు మూసుకు కూర్చున్నాడు. నిరంతరంగా ధ్యానంలో మునిగిపోయాడు. మరి అమ్మవారి ఇష్టపడి కదా దాక్షాయణికి ఏర్పడి ఆయన వివాహం చేసుకున్నది. ఏదో ఆ మధ్యలో అవాంతరంగా ఆమె దేహం సాధించిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ప్రగాఢ వాంఛ ఉంది కాబట్టి మళ్ళా పోయి ఆమె గారు పర్వతరాజ్య పుత్రికగా హైమవతిగా మళ్ళా ఆమె గారు జనించి ఆ తర్వాత మన పరమశివుడిని వివాహం చేసుకుంటున్నటువంటి దానంగా కోరిక కలిగి, అపేక్షలు ఉన్నాయి కదా, కోరిక కలిగి సరే పరమశివుడిని మెప్పించి వివాహం చేసుకుంటా అని చెప్పేసి అని ఇంట్లో చెబితే వాళ్ళు ఒప్పుకోవాలి. నువ్వు ఎట్లా చేసుకుంటావు పెళ్ళి ఆయన్ని? ఇక్కడ ఉన్న బాధ అక్కడ ఉన్న బాధ మళ్ళీ ఆరంభం అయ్యింది. కుదరదు. మనం చాలా గొప్ప కుటుంబం వల్ల
అవి వివాహం మేము చూస్తాం, పిల్లకాయ మేము చూస్తాం, వివాహం మేము చూస్తామని చెప్పని వాళ్ళంతా వాళ్ళు లేదు లేదు ఆయన్ని నేను చేసుకోవాలని చెప్పని వచ్చి మళ్ళా తపస్సులో కూర్చొని తపస్సులో బాగా కూర్చొని ఆహారం కూడా మానేసి కొద్ది కాలం పాటు ఆకులే ఆహారంగా భుజించి ఆ తర్వాత ఆకులు కూడా తినటం మానేస్తే దానికి మన వాళ్ళు అపర్ణ దేవాయ నమః అపర్ణ అని పేరు పెట్టారు అమ్మవారికి. అపర్ణ అంటే పర్ణములు కూడా తినకుండా మానుకుందన్నమాట. ఇంకేమున్నాయి పేర్లు అట్లాగా అపర్ణ అని ఇంకేమున్నాయా? అట్లాగా తపస్సు చివరికి ఎట్లాగో పరమశివుని మెప్పించి ఆయన్ని మళ్ళీ చేరుకోవటం. ప్రగాఢంగా ఉన్నటువంటి వాంఛలు కొన్ని ఉంటాయి కదా, అవి మళ్ళా తిరిగి తీసుకొచ్చి అక్కడ పడేసే విధానము. పుట్టుకలు అనేటువంటి యొక్క అంశములో ఈ అవిద్యతో పాటు లోపల ఉన్నటువంటి మనస్సులో ఉన్న సంస్కారాలు విషయం చెప్పుకున్నాం కదా, సంస్కారాలు పుణ్యపాపములుగా ఉన్నటువంటి సంస్కారాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆ సంస్కారములు పుణ్య విశేషాన్ని బట్టి ఉత్తమ దేహాలు ఉత్తమ లోకాలు, పాప విశేషాన్ని బట్టి హీన దేహాలు హీన లోకాలు అని చెప్పని దాంతోపాటు వ్యక్తిలో ప్రగాఢముగా చేరి ఉన్నటువంటి వాంఛలు కొన్ని ఉంటాయి చూసా, అవి కూడా తీసుకువచ్చి పుట్టుకలకు కారణమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అజహ అస్మి, అజహ అస్మి, అజహ అంటే పుట్టుక లేనివాడను, అస్మి నైతిని అనేటువంటి మాట రావాలని చెప్పనంటే ఈ మధ్యలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపడగలిగితేనే అక్కడ దాకా పోయే అవకాశం ఉంటుంది. అజహ అస్మి అంటే బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందటం అంటే కూడా సామాన్య విషయం కాదు. ఇప్పుడు స్వామి ఏం చెప్పారు? స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కొండలని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, దానికి ఆధారం బుద్ధి, దానికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము. ఈ క్రమం స్వామి చెప్పినమాట. దీన్నే మీకు భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో 6 రుచోహో మునేహి యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. యోగారూఢస్య యోగమును అధిరోహించి ఉన్నటువంటి వానికి ఏంటంటే శమః శాంతి, బ్రహ్మానందం అడికేశాడు. అయితే 6 రుచోహో ఎక్కగోరేవాడు. ఇది స్వామివారు అక్కడ మంచిగా చెప్పుకొచ్చారు. ఆ శ్లోకానికి చెప్పుకోవచ్చు. ఎక్కాలి. ఏమెక్కాలి అంటే ఇది స్థూలదేహము, శ్వాస, కుండలిని శక్తి, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు దాటుకుని శుద్ధ బ్రహ్మం దాకా ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అజహ అస్మి అన్నటువంటి పదం మనలో అన్వయం కావాలని చెప్పినట్లయితే ఈ క్రమం ఉందన్నమాట. కాబట్టి మనసు అనే దాని ముందు మనం సకదిద్దుకోవాలి. దాన్ని కొంచెం బుజ్జగించాలి, మెల్లగా తీసుకురావాలి, కూర్చోబెట్టాలి. పిల్లగాడిని కూర్చోబెట్టడం వల్ల అవుతుందా? చేతిలో చేకలు పెట్టాలి, బిస్కెట్ అన్న చేతిలో పెట్టాలి, కొంచెం నిమరాలి, కూర్చోబెట్టాలి, కడపంటారని చెప్పి ఎంతో ఓర్పు ఉండాలి పిల్లగాడి విషయంలో. బాలయేతు చిత్తలాలకం అని యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి బాలయేతు చిత్తలాలకం, బాలుల్లాగా చిత్తాన్ని సముదాయించాలంట. కాబట్టి ఇది ఒక పట్టాన కూర్చోద్ది కదా, పిల్లవాడు కూర్చుంటాడా? అట్లాగే మా స్వామివారు చెప్పారు, మంచి మార్గం చెప్పారు. అయ్యి శ్వాస వస్తుంది పోతూ ఉన్నది, దాన్ని గమనిస్తూ కూర్చో అని స్వామివారు చెప్పినటువంటి యొక్క అంశము. ఇక మనం కూడా దాన్ని సిద్ధపడి చక్కగా పద్మాసనము, వీరాసనము, స్వస్తికాసనము ఏదో ఒక అనుకూలంగా ఆసనాన్ని వేసుకొని దర్భసాపో, జంక శర్మము, తెల్ల వస్త్రము, ఒకవేళ మనం దర్భసాపలు లేకపోతే జంక శర్మాలు లేకపోతే చిన్న పట్టా వేసుకుని కూర్చుంటాం. అన్నీ కూడా బాగానే ఉంటాయి. మరి 2 కళ్ళు ముకులించి లోపలికి పోగానే శ్వాసపై నిఘా పెడితే మాత్రం అక్కడి నుంచి ఆరంభం అవుతుందన్నమాట. సాధారణంగా చాలా వరకు ఇక్కడే చాలామంది కాలం గడుపుతూ ఉన్నారు. దాదాపుగా చాలామంది ధ్యానం చేసేటువంటి వాళ్ళ విధానం అంతా కూడా ఈ మనస్సు శ్వాసల కాడే ఎక్కువ సమయం మీకు లాగేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే నువ్వేమో మనసుని శ్వాసతో పెట్టాలని చెప్పని ఆలోచన నీది, కానీ లోన ఉన్న మనసులో ఉన్న ఆలోచనలేమో కూర్చొని ఇవ్వకుండా లాక్కుపోయే విధానమేమో అవి.
ఎంతో కాలంగా మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు మనసును తన స్వాధీనం చేసేసుకున్నాయి, తన అధ్యయనంలోకి తెచ్చేసుకున్నాయి. తన అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క పోకడలకు ఈ సంస్కారాలు అలవాటు పడ్డాయి. ఆ సంస్కారములు ఏవైతే ఉన్నాయో తనకు అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క మార్గాల వైపుకే పోతాయి. వాడు ఏదైతే ఇష్టమై ఉంటాయో ఆ వైపుకే తీసుకుపోతాయి వీడిని. అరే తాగటం చాలా ఇబ్బందిరా, దానివల్ల దుఃఖాలు వస్తాయి, దానివల్ల సమస్యలు వస్తాయి, దానివల్ల అనారోగ్యాలు వస్తాయి, దేహం అంతా పాడైపోతుందిరా, వద్దురా వద్దురా అన్న వాడు ఊరుకుంటాడు. చెప్పిన మాటలు వింటాడు, ఊరుకుంటాడు. సంస్కారం ఏం చేస్తుంది? వాడు చెప్తే చెప్పాడు రా ఈ పూట వరకు తాగు, రేపు చూద్దాం కావాలంటే. చెప్పింది మంచిదే, రేపటి నుంచి అమల్లో చేద్దాం ఈ పూటలు అంటుందా? అంత సంస్కారం వాడికి ఏమంటుంది? అంటుందా? తప్పనిసరిగా. సాయంత్రం అయిందనుకో ఆడు ఉంటాడు, ఏమైనా చెప్పే కదరా ఎందుకు వచ్చారంటే, లేదు ఈ పూట వరకేదని చెప్పిన లోపల మనస్సు గొడవ చేస్తూ ఉంది. రేపు మానేస్తుందంటలే, ఇది ముచ్చట పడింది ఈ పూటకి అని చెప్పని ఆయన చెప్పాను. ఈ పూట ముచ్చట అయిపోయిందమ్మ, రేపు మళ్ళీ ఆడే ఉంటాడు. ఏరా ఇక్కడ వచ్చా, ఇది 2 పూట్ల దానికే 3. అంటే సంస్కారములు వ్యక్తిని తన స్వాధీనం చేసుకున్నాయి అన్నమాట. ఆ వైపుకి అవి తీసుకెళ్తూ ఉంటాయి. కోరికలు కానీ సంస్కారాలు కానీ ప్రబలంగా ఉన్నప్పుడు అది చెప్పుకున్నాక అమ్మవారంతటి దేవతనే ఆ కోరిక ప్రబలంగా పట్టుకుంది కదా, కావాలి 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 అంది. తండ్రి వద్దు అన్నాడు, అయినా చేసుకున్నాడు. ఆ తర్వాత స్వామివారు వద్దు వద్దు అన్నాడు, నేను పోతాను అన్నది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత పరిణామాల కారణంగా అసువులు బాసు, మళ్ళీ తర్వాత ఆ కోరిక మేరకు మరొకసాట మళ్ళీ జనించి మళ్ళీ ఆయన మీదే మమకారంతో పెంచుకొని తపస్సు చేసి ఆయన్నే చేరు. ఇట్లా లోన ఉన్న కోరికలు కానీ సంస్కారాలు కానీ ప్రబలంగా ఉన్నప్పుడు అవి ఆ వైపుకి లాక్కుపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే అజహ అస్మి ఆ పదాన్ని మనం సమగ్రంగా మన యందు అన్వయం చేసుకోవాలనే దానికి చూసినట్లయితే ఒక పట్టాన మనకది కొంచెం సులభంగా అనే అంశం చెప్పడానికి వీలు లేదు. స్వామి చెప్పారు కదా, స్థూలదేహము, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి అంతా క్రమం అంతా దీంట్లో ఉన్నది. అధిగమించాల్సింది ఎంతకాలం పడుతుందో కూడా చెప్పే అవకాశం కాదు. ఇది యొక్క అవిద్యను పూర్తిగా లేకుండా చేసి ఆ స్వరూప భావన పొందే విధానములో మరి పట్టుగా అభ్యసింపగలగాలి. పట్టు పట్టరాదు, పట్టి ఇడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలెను, పట్టు విడుట కంటే పరగ చచ్చుట మేలు, విషదాభిరామ వినురవేమ. ఆయన చెప్పినమాట, పట్టు పట్టరాదు, దగులు పొమాలి, పడితే వదలమాట. పట్టు పట్టరాదు, పట్టి ఇడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలెను, పట్టు విడుట కంటే పరగ చచ్చుట మేలు. సరే, వ్యావహారికానికి వర్తిస్తుంది, పరమార్థికానికి వర్తిస్తుంది. ఇట్లా కొంతమందిలో జిజ్ఞాస బాగా ఏర్పడుతుంది, వాళ్ళు చేస్తారు, అధికరిస్తారు, దాన్ని చక్కగా పూర్ణత్వానికి వెళ్ళిపోతారు. ఏదైనా స్వామి చెప్పిన మార్గము అది ఉపనిషత్తుల యొక్క సమ్మతమై ఉన్న మార్గము, భగవద్గీత ప్రధానంగా బోధించే మార్గం. ఉపనిషత్తులలో ఉన్నటువంటి యోగతత్వాన్ని విశ్వపరమాత్మ భగవద్గీతలో క్రమబద్ధం చేశాడు. ఉపనిషత్తుల్లోని కఠోపనిషత్తులో, కైవల్యోపనిషత్తులు, యోగోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగతత్వోపనిషత్తు, యోగ కుండలిని ఉపనిషత్తు, చాలా మంది ఉపనిషత్తులన్నీ కూడా వాటిల్లో ఈ ధ్యాన సంబంధ అంశాలు అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. కనుక ఈ పాఠకులకు, చదువుకునే వాళ్ళకు పట్టానవి మనసుకు వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి పరమాత్మ ఎందుకు ఈ గొడవంతా అని చెప్పిన ఉద్దేశంతో ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు, అబ్బాయి నేను చెప్పే విషయాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో విషయాలు బోధిస్తూ ఉన్నాను. మీరు దాంట్లో పోయి చూసుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి, కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధానంగా అని చెప్పేసి అని అటు కృష్ణ పరమాత్మల వారు, వ్యాసుల వారు ఇద్దరు కూడబలుక్కుని ఆయన చెప్పటం, ఈ రాయటం అన్న విధాయకాలుగా మరి అక్కడ సాంఖ్య సంబంధం, సాంఖ్య విచారణ, యోగ సంబంధం, కర్మయోగము, కర్మ సన్యాస యోగం, ఆత్మ విషయం, ఆత్మ సంయమ యోగం, ఇట్లన్నీ కూడా యోగాలనే ఎటువంటి పదాలు చూపించుకుంటూ విషయాన్ని డివైడ్ చేశారు. అక్కడ సాంఖ్య విషయం కావాలో 2వ అధ్యాయం చూసుకో, కర్మ విషయం కావాలో 3వ అధ్యాయం చూసుకో, జ్ఞాన విషయం కావాలో 4వ అధ్యాయం చూసుకో,
ఆత్మ సంయమనం విషయం కావాలా 6వ అధ్యాయం చూసుకో అన్నట్లుగా విషయాన్ని క్రమబద్ధం చేసి చెప్పుకొచ్చిన విధానము. ఏతావత్ విషయం మొత్తం కూడా చూసినట్లయితే తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివి కమ్ము అనే మాట చెప్పుకొచ్చాడు. ఏదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదత్వ యోగి పరమస్థానం ఉపయేతి చాటి. కాబట్టి ఆ యోగి పొందేటువంటి యొక్క ఆ స్థానం సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క స్థానం అని చెప్పనే విషయం చెప్పుకోవచ్చు. దాని మీద మనకు ప్రధానంగా ఏంటంటే స్వామి చెప్పినటువంటి యొక్క మార్గాన్ని ఈడేవరికి అవకాశం మేరకు అవకాశములు చేసుకుని కూడా నిరంతరంగా చేసుకుంటే అతి త్వరలో ఆ ఫలితాన్ని పొందే అవకాశం అనేది ఏర్పడుతుంది. అజహ అస్మి పుట్టుక లేనటువంటి యొక్క ఒక స్థానానికి నేను పోయి అదే అయి ఉన్ననేటువంటి యొక్క మాట ఏమిటంటే మనస్సు శ్వాస మీద పెట్టాలి. అట్లా నిశ్చలం కావాలి. ఆ శ్వాస మనస్సు రెండు కూడా పూర్తిగా ఆగిపోతే ఆ తర్వాత మనస్సు సంకల్పాలు వీడి ఉంటుంది కాబట్టి బుద్ధిగా పరిణమిస్తుంది. ఆ బుద్ధి అంతర్ముఖంగా ప్రయాణం చేసి మరి ఆ యొక్క జీవత్వము తొలగింపజేసుకుని ఈశ్వరత్వాన్ని తొలగింపజేసుకుని బ్రాహ్మీ అనుభవం దాకా పోయే అవకాశం ఉందన్నమాట. పంచాత్మికంపైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు ఒదిగించి శుద్ధమైన నాలవ తెరవన లోలతారహితములుగా అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ. ఇదే క్రమం, స్వామి చెప్పిన క్రమమే. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది. ఎప్పుడైతే మనస్సుని శ్వాస మీద పెట్టావో ఎంతెంత మనస్సు నిశ్చలమై సంకల్పరహితమై అది తన్మయత్వం కలిగి లోనకు పోతూ ఉంటుందో ఆ మనస్సు పోయే కొద్దీ ఆ శ్వాస కూడా వెళ్ళిపోతుంది. అది ఒక అటాచ్మెంట్ వాటికి అక్కడ ఉందని. ఎందుకంటే ఈ మనస్సు అనేది వాయుతత్వం, ఈ ప్రాణం అనేది వాయుతత్వం. మన రెండు వాయుతత్వాలు. అర్ధభాగముగా ఏర్పడ్డటువంటి మరి మనస్సు, అర్ధభాగం ఏర్పడ్డటువంటి ప్రాణం, రెండు వాయుతత్వాలు. ఆకాశం యొక్క పరగ భాగం వాయువు యొక్క అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణంగా మనసు పుట్టెను. పరగ భాగం ఆకాశం అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి చలన భాగం వాయువుడు కాబట్టి ఈ మనసు అనేటువంటి వాయువుని ఈ శ్వాస అనేటువంటి వాయువుతో రెండు మిళితం చేశాం కాబట్టి అక్కడ మిళితమైన విధానంలో ఈ మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా అక్కడ కడగబడే పరిస్థితి ఒకటి ఏర్పడు. శుద్ధం అంటే మనోశుద్ధం అనేటువంటి ఎంతెంత మనస్సు మాలిన్యాల నుంచి బయటపడి విడబడుతుందో విడబడే కొద్దీ అదేమవుతుందంటే బుద్ధిగా పరిణమిస్తుంది. అక్కడ ఆ మనస్సే తన యొక్క మనో సంబంధ భాగం నుంచి విడబడి అది బుద్ధి వైపుకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక అక్కడ శుద్ధాంతఃకరణము మనస్సు రెండు మమేకమై చేసేటువంటి ప్రయాణములో ఆ మహాకారణం కూడా అక్కడ చక్కగా వికసించే విధానం ఏర్పడుతుంది. మహాకారణం కూడా స్పందిస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సు బుద్ధిగా పరిణమించి బుద్ధి శ్వాస రెండు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చే విధానములో చెప్పిన మాట పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. కనుక ఈ జ్ఞానేంద్రియములయందు కర్మేంద్రియములయందు చలనం లేదట. ఈ రెండు కూడా ఏం చేయాలంటే మనస్సులో మొత్తం లయమైపోయాయి అన్నాడు. అవియును నదియును బుద్ధియందు దిగించి ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా బుద్ధిలో చేరిపోయాయి. అంటే మనస్సే బుద్ధిగా పరిణమిస్తుంది. శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా శుద్ధమైన నాలవ తెరవు నాలుగవ అనుభవం. జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడైతే ఈ యోగ సంబంధంగా వచ్చేదాన్ని నాలుగవ తెర. శుద్ధమైన అన్న పదం అక్కడ శుద్ధమైన. ఎందుకంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి మూడు కూడా అవిద్యా సంబంధమై ఉన్నటువంటివి కాబట్టి అశుద్ధం. ఇది యోగ విధానంగా ఉంది కాబట్టి ఇక్కడ శుద్ధత్వం ఇది.
తురియము శుద్ధత్వం కనుక శుద్ధమైన 4వ తెరవన లోలతారహితములుగా అన్ని సంకలితములుగా అని చెప్పారు. క్షేత్రజ్ఞులో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. క్షేత్రజ్ఞుడు అంటే బ్రహ్మమనం. అట్టి బ్రహ్మములో మొత్తం కూడా లయం చేసిన విధానముగా మన కృష్ణ పరమాత్మ ధ్యానం చేసే అంశంలో వస్తుంది. అలాగా ఆయన పోయిన మార్గంలోనే అందరూ పోవాలి. మనకి ప్రత్యేక మార్గం అంటే ఏమి లేదు. పరమశివుడికైనా అదే మార్గమే, శ్రీకృష్ణ పరమాత్మకైనా అదే మార్గమే, శ్రీమన్నారాయణుడికైనా అదే మార్గమే, మనకైనా. అయితే వాళ్ళు కొంచెం సులభంగా వెళ్ళిపోతారు, మనం కొంచెం కష్టపడి పోవాల్సి ఉంటుంది. వాళ్ళది విహంగ మార్గం అనుకోవచ్చు, మన పిపీలిక మార్గం అనుకోవచ్చు. కనుక ఇట్లా ఎందుకంటే శుద్ధ స్వరూపులు కాబట్టి త్వరగా వెళ్ళిపోతారు. మిలనం కావటం వల్ల ఆలస్యం పడుతుంది. రమణ మహర్షి ఆయన త్వరగా వెళ్ళిపోయాడు, మలయాళ స్వాములు త్వరగా వెళ్ళిపోయాడు, లక్ష్మణార్యులు త్వరగా వెళ్ళారు. అది త్వరగా పోవాలంటే మాలిన్యంలో కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. పోయేటువంటి యొక్క మార్గం మాత్రం ఇదే, కృష్ణ పరమాత్మకు చెప్పుకున్నటువంటి యొక్క ఆ మార్గ విధానంలో పోయి ఆ బ్రహ్మమునందు లీనం కాగలిగితే అజహ అస్మి ఏమి సంవిన్మాత చితశ్చాహ ఏమి సంవిన్మాత చితశ్చాహం అజహ అస్మి కిం అతః పరం. అజహ అస్మి, నేను కేవలం అజమై ఉన్నటువంటి బ్రహ్మమై ఉన్నటువంటి స్వరూప స్థితిని పొందగలిగాను అనే మాట స్కందుల వారు 3వ మంత్రములో చెప్తున్నటువంటి అంశం. మిగతా భాగాన్ని మరొకసారి దీన్ని చూసుకునే దర్శించుకునే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.